భార్యని అన్నందుకు మీ ఆవేశం చాలా బాగుంది చూసారా అండి. సో ప్రత్యక్ష సాక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని అసెంబ్లీలో అన్నందుకు ఆయనకు అంత కడుపు రగిలిపోతుంది. తన కూతునని నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక లీడర్ యొక్క భార్యను అన్నందుకు ఈయన కడుపులో రగిలింది. ఈయన కూతుర్లనంటే కడుపులో రగులుతుంది, కానీ నన్నంటే మాత్రం మూసుకొని దుబ్బేయమని అంటున్నారు ఆవేశంతో ఆయన. ఓకే, ఆయన కూతుర్ల వరకు ఆయన లీడర్ గారి భార్య వరకు వచ్చినప్పుడు అది చాలా నొప్పి అయిన విషయము. కానీ నేను ఎవరో కూతుర్ని కదా, ఎవరో తండ్రి బిడ్డను కాబట్టి ఆయన తండ్రి లాంటి ఆయన అని చెప్పేసి మా ఇంట్లో అయితే ఆ కల్చర్తో పెంచలేదండి. ఓకే, అంటే మాధవలత గారు ఇంకొక అంశం, ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నారు, మీరు ఏదన్నా దాని మీద పార్టీ అధికారంలో లేదు అండి. అంటే కూటమిలో లేరా బీజేపీ? ఉన్నారు అంతే అండి, ఉన్నారు అంతే. పాపం ఏమీ చేయలేరు. అందుకే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి చెప్పడం జరిగింది, ఇలా వివరించామని చెప్పేసి నాకైతే చెప్పారు. వెరీ నెక్స్ట్ డే తీసుకెళ్ళాము. కాదు ఇక్కడ ఇలా జరుగుతుంది, సెక్యూరిటీ ఏర్పాటు చేయండి, మహిళలు ఒక్కడే వెళ్తున్నారు ఏమని నేను అవేర్నెస్ వీడియో చేశానండి. మళ్ళీ అరిస్తే ఈమెకు కోపం ఎక్కువ అంటే నాకు బేసికలీ ఐఎమ్ వెరీ అంటే నాకు కోపం ఎక్కువ. నాకు అనవసరమైన విషయాలు కాదు, ప్రశాంతంగా మాట్లాడేటప్పుడు మళ్ళీ రెచ్చగొడతారు చూడండి. నేను నిజమే మాట్లాడతా, కానీ గట్టిగా మాట్లాడడం వల్ల అది హార్ష్గా అనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే నేను అంత సాఫ్ట్ సోబర్ వాయిస్ నాకు రాదు, స్ట్రాంగ్ వాయిస్ నాది. నేను ఏమంటున్నానంటే నేను అవేర్నెస్ వీడియో చేశాను. అవేర్నెస్ వీడియో చేయడానికి ప్రపంచంలో ఎక్కడా నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అవేర్నెస్ వీడియోకి ఎక్కడా పోలీస్ స్టేషన్కి అసలు మినిమం నాకు చాలామంది మీరే కాదు, హోస్ట్లే కాదు, ప్రజలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చుగా. మరి వీళ్ళెందుకు వెళ్ళారండి? వాళ్ళ కళ్ళెదురుగా ఒక ఆడబిడ్డను రేప్ చేస్తే, వాళ్ళ పక్కింట్లో ఆడబిడ్డను రేప్ చేస్తే కూడా పక్కింటి వాళ్ళే కదా మనకెందుకు? నేను ఎందుకు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి? ఒక అన్యాయం జరిగితేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎందుకు వెళ్ళాలి? ఎవడో రావాలి, చెప్పే కదా భగత్ సింగ్ మన ఇంట్లో వద్దు, ఎవడో వచ్చి ఆడెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళ కళ్ళెదురుగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే కూడా ఇలా మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ బాధపడిన వాళ్ళనే కాకుల్లాగా పొడిచి హింసించి నీకెందుకు నోరు మూసుకో అయిపోయింది క్షమాపణ చెప్పారు. నాకు అక్కర్లేదండి, నాకు క్షమాపణే అక్కర్లేదని చెప్తున్నా. నేను హర్ట్ అయిన దాని మీద నేను ఫైట్ చేసుకుంటున్నా. ఐ డోంట్ నీడ్ ఎనీ క్షమాపణ అని చెప్తున్నాను. సో అవసరం లేదు, నాకు ఎవరి అవసరం లేదండి. నేను హర్ట్ అయ్యాను, నా మనసు బాధపడింది. నా మనసు బాధపడినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక, అదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక వాళ్ళు రీసెంట్గా మంత్ బ్యాక్ సోషల్ మీడియా సైకోలని వదిలిపెట్టే సమస్యే లేదు. అది మా ఇంటి ఆడబిడ్డైనా, పరా ఇంటి ఆడబిడ్డైనా, మా పార్టీ వాళ్ళైనా, పక్కా పార్టీ వాళ్ళైనా అనుచిత వ్యాఖ్యలు మహిళల మీద చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అని ప్రజల సాక్షిగా, మీడియా సాక్షిగా అన్నారు. ఆ ఏదో చర్యలు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటే చాలు. నాకు జస్ట్ వాళ్ళు చెప్పిన మాటను నిలబెట్టుకోమని అడుగుతున్నాను నేను, అంతకంటే ఇంకా నేను ఏమీ అడగట్లేదు. మరో కాలర్ చూద్దాం. గోవిందరాజు గారు హైదరాబాద్ నుంచి. గోవిందరాజు గారు నమస్కారం సార్. మాధవలత గారు ఉన్నారు, మాట్లాడండి. మాధవలత గారికి నమస్కారం అండి, మీకు నమస్కారం, ప్లస్ 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఈ మాధవలత గారు మళ్ళీ ఓల్డ్ సిటీలో ఉన్న బీజేపీ క్యాండిడేట్